ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి సాకే ఓబ్లేస్ నా పేరు. వైబీఆర్ వెంకటరామరెడ్డి అన్నగారిని భారీ మెజారిటీగా గెలిపించుకోవాలని చెప్పి ఎంతెంతో తపన పడిన ప్రజలు పామిడి మండలంలో వార్డుని గ్రామాన మండలంలో భారీ ఎత్తున ఎంతోమంది కష్టపడి వైవీఆర్ వెంకటరామరెడ్డి గెలుచుకుంటే మా పామిడి మండలం అభివృద్ధి ఇంకా చాలా చాలా బాగా చేస్తాడని చెప్పి వైవీఆర్ వెంకటరామరెడ్డి అన్నగారు ఆయనని గెలిపించుకుంటే ఇంకా ఈయనని గెలిపించుకున్న తర్వాత ఇంకా జగనన్నని కూడా మేము గెలిపించుకున్నట్లనే అనే వాగ్దానాలు చేసినట్ల ప్రజలు ఎంతోమంది కూడా మాట్లాడినాడు. ఎందుకంటే ఈ కార్యకర్తలు లీడర్లు చెన్నకేశవరెడ్డి అన్న ఎంతో కష్టపడి ఓటు శాతం బాగా భారీగా అన్నగారిని వైవీఆర్ వెంకటరామరెడ్డి అన్నగారిని గెలిపించుకోవాలని చెప్పి ఎంతో కష్టపడిన వ్యక్తి ఎవరు మహానుభావుడు అంటే చెన్నకేశవరెడ్డి అన్న మాత్రమే. ఎంతో కష్టపడిన వ్యక్తి ఎవరంటే ఇంకా ఆయనే. మేము ఆయన చెప్తే ఎలా చెప్తే అలా నడుచుకునే వ్యక్తులము మేము కార్యకర్తలము. మేము ఎంతోమంది కష్టపడి కూడా ఆయనకి సపోర్ట్ ఇచ్చి మేము భారీగా చేసి మా వైవీఆర్ వెంకటరామరెడ్డిని గెలుచుకొని మేము భారీగా గెలుచుకొని కూడా బాగా గెలుపొందాలి అని చెప్పి విజ్ఞప్తి తెలుసుకున్నాం. ఇట్లు నా నమస్కారాలు. ప్రజలకి అందరికీ ఓటు వేసినందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వైఎస్ఆర్ పార్టీకి భారీ మెజారిటీ వస్తున్నారు, భారీ మెజారిటీగా గెలవబోతున్నాడు. అలాగే అందరూ 4వ తారీఖు మాత్రము మనము వైవీఆర్ వెంకటరామరెడ్డి అన్నగారిని భారీగా ర్యాలీతో పామిడి మండలంలో భారీ మెజారిటీతో గెలుపొంది ఆయనని మళ్ళా ర్యాలీతో కూడా మొన్న ఎలా జరిగిందో అలాగనే భారీగా ర్యాలీలో ఆయనని గెలుపొందిన బుద్ధి మాత్రము భారీగా ఉత్సాహంగా ప్రజల్లో ఆయనని ఊరేగింపు చేసి బాగా ఘనంగా మనం బయలుదేద్దాం. నా హృదయపూర్వక నమస్కారం. మీ సాకే ఓబ్లేస్. అంతేనా? నమస్కారం పత్రికా విలేకరులకి, పామిడి మండలం ప్రజలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ నాయకులకి, లీడర్లకి, కార్యకర్తలకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే ఈసారి కూడా వైవీఆర్ వెంకటరామరెడ్డి అన్నగారిని భారీ మెజారిటీ 50,000 మెజారిటీతో మళ్ళా గెలవబోతున్నాడు. ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీనే మళ్ళా